హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. నేను మీకు ఈరోజు చూపించిపోయే రెసిపీ బూందీ జీడిపప్పు మసాలా కర్రీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. బూందీ జీడిపప్పు కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కేజీ బూందీ. కర్రీ తయారు చేసుకోవడానికి బూందీ మనకి స్వీట్ షాప్లో అయినా దొరుకుతుంది. కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి వేపించుకున్నాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేపించుకోండి. బూందీ జీడిపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి వేపించుకుని మూత పెట్టి 5-6 నిమిషాలు ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి. ఈ బూందీ కర్రీ చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేపించుకున్న తర్వాత మసాలా పౌడర్, కారం వేసుకుని ఒకసారి బాగా వేపించుకోండి. మసాలా పౌడర్, కారం వేసుకుని ఒకసారి వేపించుకున్నాక జీడిపప్పును కూడా వేసుకుని వేపించుకోండి. జీడిపప్పు వేసుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టుకుని వేగనివ్వండి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత బూందీని వేసుకోండి. బూందీ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ బూందీ తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ ఎక్కువైతే కనుక బూందీ కర్రీ మెత్తగా అయిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాలు ఉడకనివ్వండి. అడుగున అంటుకోకుండా మధ్యలో ఒకసారి మూత తీసి కదుపుకోండి. కర్రీలో వాటర్ అంతా అయిపోయి కర్రీ ఇలా దగ్గరికి వచ్చేస్తే బూందీ కర్రీ రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.